ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం వద్ద ఉన్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. దినకర్, ఇప్పటికే ఒక కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చారు ఎంపీ నవనీత్ కౌర్. రాష్ట్రపతి పాలన పెట్టాలి మహారాష్ట్ర రాష్ట్రంలో అంటూ కూడా ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఆమెకి ఎటువంటి సపోర్ట్ లభిస్తోంది ఈ డిమాండ్ కి సంబంధించి? నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఒక అంచనా ఉంది. రానున్న రోజుల్లో శివసేన సైనికులు విరుచుకుపడతారేమో అన్నటువంటి ఒక అంచనా అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశారు. కానీ నిన్న ఈరోజు తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు మధ్యలో మాత్రం శివసేన కార్మికులు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే ఏక్నాథ్ షిండేకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో మొత్తం ఒక ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనం ఉదయం కూడా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పూణేతో పాటు కళ్యాణ్, థానే ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ అల్లర్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఈ రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపైన దాడులు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మైనారిటీలో పడి ఉంది కనుక మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. ఉద్ధవ్ ఠాక్రే ఉంటే ఖచ్చితంగా ఇంకా రాష్ట్రంలో అనేకమైనటువంటి అల్లర్లు జరుగుతాయి కనుక ఆయన రాజీనామా చేయాలని, ఇక్కడ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి కూడా అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గత 3 నెలలుగా చూస్తున్నాం నవనీత్ కౌర్ వర్సెస్ ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ మధ్య గొడవ జరుగుతుంది. హనుమాన్ చాలీసాకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో హనుమాన్ చాలీసా నామపారాయణం చేయకూడదని చెప్పి కూడా ఇక్కడ మహారాష్ట్రలో ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో నవనీత్ కౌర్ ఒక్కసారిగా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. హనుమాన్ చాలీసాను డిమాండ్ చేస్తూ ఆ తర్వాత అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఓవరాల్ గా చూస్తే బీజేపీకి మద్దతుగా నవనీత్ కౌర్ వెళ్ళినటువంటి పరిస్థితి. బీజేపీకి సిద్ధాంతాలని నవనీత్ కౌర్ మోస్తుందని ఇప్పటికే శివసేనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, నవనీత్ కౌర్ పరిస్థితి ఎలా ఉంటే ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం మాజీ సీఎం అలాగే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం దగ్గర ఉన్నాం. దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం దగ్గర ఉదయం 10 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు బీజేపీకి మహారాష్ట్రలో ఉన్నటువంటి అలయన్స్ పార్టీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు రామ్దాస్ అత్వాలే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్ కూడా వచ్చి మాట్లాడారు. ఆయన మాట్లాడని వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ చెప్పడం జరిగింది. బీజేపీ వేచి చూసే ధోరణి పాటిస్తోంది, జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తుంది. ఒక్కసారిగా రాష్ట్రంలో ఏదైనా కానీ సంక్షోభం తలెత్తితే మాత్రం ఖచ్చితంగా కూడా ఏదైనా ఒక కేంద్రంలో ఆల్రెడీ బీజేపీ ఉంది కనుక అక్కడ ఉన్నటువంటిది అధికారాన్నంతా ఉపయోగించి ఇక్కడ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కూడా బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుందన్న దానికి కూడా ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఇదిగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బీజేపీకి 106 సీట్లు ఉన్నాయి. రామ్నాథ్ అత్వాలే లాంటి కేంద్ర సహాయ మంత్రి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారందరికీ ఎమ్మెల్యేలు లేకపోయినా కానీ ఇక్కడ ఒక అలయన్స్ లాగా ఉన్నటువంటి పరిస్థితి. సో బీజేపీ కూడా నెమ్మదిగా పావులు కదుపుతుంది. ఒకవైపు ఏక్నాథ్ షిండే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక కీలకమైన ప్రకటన చేశారు. శివసేన మీటింగ్ అయిన తర్వాత వేచి చూసి ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఎలా రియాక్ట్ అవుతాడో దానికి కౌంటర్ ఇవ్వాలని చెప్పి ఏక్నాథ్ షిండే వర్గం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ మాత్రం ఏక్నాథ్ షిండేని కలుపుకొని పోయి ఆయనకి 2/3 మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఠాక్రే శివసేన పూర్తి స్థాయిలో మైనారిటీ పడిపోయింది. వారి 16 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసే అర్హత కానీ డిప్యూటీ స్పీకర్కి లేదని వారు స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బీజేపీ మద్దతు లేకుండా ఏక్నాథ్ షిండే ఈ యొక్క చర్యలన్నీ చేయరన్నది ఓపెన్ గా స్పష్టమైంది. నిన్న కూడా ఏక్నాథ్ షిండే ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మా వెనుక ఒక పెద్ద జాతీయ పార్టీ ఉందని బీజేపీని ఉద్దేశించి చెప్పడం, ఆ తర్వాత దాన్ని ఖండించడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాలు లోపల జరుగుతున్నాయి. ఫడ్నవీస్తో పాటు అనేక మంది లీడర్లు కూడా భేటీ కొనసాగుతూనే ఉంది. వారందరితో కూడా ఒకటే మాట చెప్తున్నారు, వేచి చూద్దాం, ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తొందరపడాల్సినటువంటి అవసరం లేదని పదే ఫడ్నవీస్ వర్గం చెప్తుండడంతో బీజేపీ ఏక్నాథ్ షిండేల గవర్నమెంట్ ఏర్పడడానికి ఖచ్చితంగా వారం నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో కనిపిస్తుంది. నల్ని, అలాగే దినకర్, దేవేంద్ర ఫడ్నవీస్ అతవాలని కలవడంపై అంటే కేంద్ర మంత్రిని కలవడంపై మీటింగ్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది మీ దగ్గర? అంటే కాసేపటి కిందట వచ్చాడు రామ్దాస్ అత్వాలే రావడం జరిగింది, మాట్లాడింది. దాదాపు దాదాగిరి చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అధికారంని పెట్టుకొని శరద్ పవార్, ఆ తర్వాత ఎన్సీపీ శరద్ పవార్, కాంగ్రెస్, తర్వాత శివసేన ప్రభుత్వము మైనారిటీలో పడిన మహావికాస్ అఘాడ్ మైనారిటీలో ఉన్నా కానీ ఆ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని దాదాగిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఫడ్నవీస్ కూడా చర్చించినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో శివసేన పార్టీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలపైన అదే శివసేన పార్టీ
పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా దాడి చేయడం కూడా ఇది పూర్తిగా శివసేనను కాంగ్రెస్ ఎన్సీపీలు ప్రోద్బలంతోనే జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో తాము ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తామని చెప్పినటువంటి ఒక ప్రకటన ఫడ్నవీస్ రామదాస్ యొక్క మీటింగ్ లో స్పష్టమైనటువంటి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా అదే వ్యక్తం చేయడం జరిగింది. 2/3 మెజార్టీ ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేని మేము గుర్తిస్తాము. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ని డిప్యూటీ స్పీకర్కే అర్హత లేదు, ఎందుకంటే మైనార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఏ రకంగా వీరిపైన వేటు వేస్తారు, డిస్క్వాలిఫై వేస్తారన్న దానికి సంబంధించి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. సో బీజేపీ కదుపుతున్నటువంటి పావుల్లో ఏవైతే ఉన్నాయో స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు, లోకల్ గా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎన్సీపీ, శివసేన తర్వాత కాంగ్రెస్ కాకుండా స్థానికంగా ఉండి చిన్న పార్టీలంతా కూడా ఏదైతే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తర్వాత లోక్మాన్య పార్టీకి సంబంధించినటువంటి ఉన్నాయో వాటన్నింటినీ కలుపుకొని పోవాలన్నది. వారి దగ్గర ఎమ్మెల్యేలు లేకపోయినా కానీ ఒక ప్రజా రాజకీయ బలం ఉందన్నటువంటి ఒక ఆలోచనతోనే బీజేపీ వాళ్ళందరితో కూడా ఉంది. వీరంతా హిందూ అజెండాను మోస్తూ బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి సింపథైజర్స్ గా మనం భావించాలి. సో వీరి యొక్క కలయిక కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్న దానికి సంకేతాలుగా మనం భావించాలి. రామ్దాస్ అత్వాలే కూడా అదే చెప్పడం జరిగింది. వేచి చూస్తాం, బీజేపీ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తుంది, కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆదేశాలను బట్టి తాము మూవ్ చేస్తామని. అయితే ఏక్నాథ్ షిండేకి ఎలాంటి మద్దతైనా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి రామ్దాస్ అత్వాలే ద్వారా బీజేపీ చొప్పించిందని చెప్పి మనం భావించాలి. అయితే ఇప్పుడున్న ఈ పరిణామాల మధ్యలో ఫ్లోర్ టెస్ట్ కి సంబంధించి బీజేపీ నుంచి ఎటువంటి స్పందన వినిపిస్తోంది దినకర్? రైట్, ఇది అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందా? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడాను, కొద్దిమంది సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడడం జరిగింది. జూలై 5 వరకు మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా కొనసాగుతుంది అని చెప్పినటువంటి ఒక స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన హైదరాబాద్లో వచ్చే నెల 2-3 తారీఖుల్లో 2-3 తేదీల్లో బీజేపీ యొక్క నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది. అంతవరకు అదంతా పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత 4-5 తారీఖుల్లో ఇక్కడ దృష్టి పెట్టాలన్నటువంటి ఒక ఇంటర్నల్ చర్చ అయితే బీజేపీలో నడుస్తుంది. బీజేపీకి ఇప్పటికే 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ షిండే కూడా కలిస్తే నిన్న మనం అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. కొద్దిమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు వచ్చి డిప్యూటీ స్పీకర్కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భం మాట్లాడితే వారు చెప్పడం ఏంటంటే బీజేపీ షిండే ఒకవేళ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే వాళ్ళ నంబర్లకు ఏమైనా సంఖ్య తక్కువ వస్తే ఖచ్చితంగా 5 నుంచి 10 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు మేము మద్దతు ఇస్తామని చెప్పి కూడా ఓపెన్ గా చేసినటువంటి ప్రకటన ఉంది. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ కానీ వస్తే ఉద్ధవ్ ఠాక్రే తర్వాత ఎన్సీపీ తర్వాత కాంగ్రెస్ సంబంధించి తర్వాత వారితో ఉన్నటువంటి స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో ఫ్లోర్ టెస్ట్ లో ఆ కూటమికి కానీ మద్దతు ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా ఈ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఉంది కనుక సో ఏక్నాథ్ షిండే తర్వాత బీజేపీ 106 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరితో కూడా ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంది. హైకమాండ్ నుంచి వచ్చే ఆదేశాలను బట్టి మనం పావులు కదుపుతామన్నటువంటి ఒక ఫడ్నవీస్ సమాచారం కోసం, ఫడ్నవీస్ యొక్క ఆదేశాల కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రస్తుతం రాజ్భవన్ దగ్గరకు మనం వెళ్ళాం. రాజ్భవన్ దగ్గర ఆయన ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన అనారోగ్యం పాలయ్యారు గత 4 రోజులుగా. అయితే నిన్న రాత్రి డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే డిప్యూటీ స్పీకర్ కోర్టులో ఉంది బంతి. వారిపైన అనర్హత వేటు వేయాలి అంటే, రెబల్ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి అంటే డిప్యూటీ స్పీకర్ సైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అడ్వకేట్ జనరల్తో పూర్తి స్థాయిలో వారు ఇంకా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకవేళ నోటీసులు ఇచ్చారు అనుకో, ఇప్పటివరకు అయితే నోటీసులు వెళ్ళలేదు, పూర్తి స్థాయిలో నోటీసులు ఇస్తే చాలా ప్రొసీజర్ ఉంటుంది. మొదట ఎమ్మెల్యేలందరితోనూ అంత ఈజీ కాదు వారిపైన డిస్క్వాలిఫై చేయడం. ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, 1-to-1 మాట్లాడాలి, వాళ్ళందరిది ఆన్ రికార్డ్ చేయాలి. ఆ రికార్డ్ చేసిన తర్వాత ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే ఇదంతా కూడా మళ్ళీ పెద్ద ప్రొసీజర్ జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా ఇదంతా టైం తీసుకునే అవకాశం ఉంది. జూలై 5 వరకు ఈ యొక్క ప్రొసీజర్ జరిగే అవకాశం ఉందని చెప్పి మనకు అంతర్గతంగా అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనా కానీ ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? డిప్యూటీ స్పీకర్ దాటి గవర్నర్ పరిధిలోకి బంతిపోయినప్పుడు, గవర్నర్ వాళ్ళందరినీ కూడా పిలిపించేటప్పుడు, తర్వాత బలాబలాల్ని నిరూపించుకోమని చెప్పినప్పుడే పూర్తి స్థాయిలో బీజేపీ రంగంలో దిగుతుంది. రంగంలో దిగిన తర్వాత ఏక్నాథ్ షిండేతో పాటు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అంతర్గతంగా బీజేపీ పావులు కదుపుతున్నమాట వాస్తవం. దానికి బీజేపీ తరపున మహారాష్ట్ర నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఆయన నివాస్ దగ్గర ఉన్నాం. ఆయన అత్యంత కీలకమైనటువంటి సమావేశాలతో ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఢిల్లీకి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల తర్వాతనే మహారాష్ట్రలో కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అవుతుందన్నటువంటి యొక్క పూర్తి స్థాయి ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం. అది ఆచరణలో రావడానికి ఎంతవరకు సాధ్యమవుతుందని మాత్రం వేచి చూడాలి. బీజేపీ మాత్రం వెయిట్ అండ్ సీ పాలసీని పాటిస్తోంది. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.